ఇంటికి వచ్చి చీర క్లీన్ చేసుకుని వెళ్ళండి. మీ ఇంటికా? పర్వాలేదు టీచర్, రండి. పర్లేదులే లల్లి. ఏం పర్వాలేదన్నాను కదా, రండి టీచర్. వాచ్మెన్, మా లల్లి వెళ్ళిపోయింది బాబు. ఎంతసేపు అయింది? ఇప్పుడే వాళ్ళ టీచర్ ఇంటి దగ్గర దింపుతానంటే ఆవిడతో కలిసి వెళ్ళింది బాబు. ఓహ్, థ్యాంక్ గాడ్. ఒక్కతే వెళ్ళిందేమో అని కంగారు పడ్డాను. కంగారెందుకు బాబు, ఈ పాటికి లల్లి ఇంటికి చేరుకునే ఉంటుంది. ఓకే, ఉంటాను. అలాగే బాబు. ఇదే మా ఇల్లు, రండి టీచర్. పర్వాలేదు లల్లి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. పర్వాలేదని చెప్పాను కదా, ఇంట్లో ఎవరు ఉండరు, లేడీస్ మన ఇద్దరమే. రండి. ఎప్పుడైనా ఇలా జరుగుతుందనే సేఫ్టీ కోసం ఈ డూప్లికేట్ కి నా దగ్గరే పెట్టుకుంటాను. రండి టీచర్. మా అమ్మ చెప్పాను కదా, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మీరు కూర్చోండి టీచర్, ఇప్పుడే వస్తాను. చిచి, మరందుకే వాడిని తిట్టింది. స్టూపిడ్, గుడ్డి వెధవ. మీ చీరంతా పాడు చేసేశాడు. ముందు వాటర్ తాగండి. థ్యాంక్ యూ. నో మెన్షన్. లల్లి, నేను బయలుదేరుతాను. వస్తున్నాను టీచర్. టీచర్, ఇలా వెళ్తే డాగ్స్ బౌ బౌ అని వెంట పడతాయి. తప్పదు కదా. తప్పుతుంది మీరు ఈ చీరను కట్టుకుంటే. వద్దమ్మా. మీకు నేనంటే నిజంగా ఇష్టం ఉంటే ఈ చీరను కట్టుకోవాలి, అంతే. ఈ చీర? ఇది మా అమ్మ చీర, కట్టుకోండి టీచర్. ప్లీజ్ టీచర్. వద్దు లల్లి. మా టీచర్ వెరీ వెరీ గుడ్ అంట, తీసుకోండి టీచర్. సరే. అయితే మీరు ఆ రూమ్లోకి వెళ్ళి చీర మార్చుకోండి. ఈలోపు నేను హాట్ హాట్ కాఫీ రెడీ చేస్తాను. లల్లి, నీకు కాఫీ చేయడం కూడా వచ్చా? ఓ, వంట చేయడం కూడా వచ్చు, కొంచెం కొంచెమే. వెళ్ళండి. లల్లి,
మీరు మా క్లాస్ టీచర్ డాడీ. పాపం రోడ్డు మీద మేమిద్దరం వస్తుంటే ఓ కార్ వాడు ర్యాష్గా వెళ్ళాడు. బురద నీళ్లు చింది మా టీచర్ చీర మొత్తం పాడైపోయింది. అందుకే అమ్మ చీరిచ్చి కట్టుకోమన్నా. లల్లి, మీ అమ్మ చీర ఎందుకు ఇచ్చావు? అది కాదు డాడీ. షట్ అప్. ఎక్కువ వాకో. ఏం టీచర్, చిన్నపిల్ల, దానికి బుద్ధి లేకపోతే మీకేమైంది? ప్లీజ్ డాడీ. షట్ అప్. అయితే రోజు రోజుకి నీకు డిసిప్లిన్ లేకుండా పోతుంది. ఇంకోసారి నాకు చెప్పకుండా మీ అమ్మ చీరను ముట్టుకున్నావో జాగ్రత్త. సారీ డాడీ. టీచర్కి. డోంట్ టాక్. పో లోపల పో. పేరుకు టీచర్, మీకు సెంటిమెంట్స్ ఏమి ఉండవా? ఛే. సారీ టీచర్, నా వల్లే డాడీ. ఇట్స్ ఆల్ రైట్. తప్పు నీది కాదు, నాదే. మేనేజర్ గారు, ఆ కన్సైన్మెంట్ సంగతి హరిప్రసాద్ గారు రాగానే డిసైడ్ చేద్దాం. ఈలోగా మీరు నేను చెప్పిన పని చేయండి. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎవరు కావాలి? ఎవరు కావాలంటే జవాబు చెప్పకుండా అలా చూస్తారేంటి? ఎవరు మీరు? నేనెవరో తర్వాత చెప్తాను. ఆఫీస్ ఎంట్రన్స్ లో ఉండాల్సిన సెక్యూరిటీ ఎక్కడా? డుమ్మా కొట్టాడా? డ్యూటీలోనే ఉన్నాడా? ఆ ప్రశ్న అడగడానికి మీరెవరు? సౌందర్య, మిసెస్ సౌందర్య కృష్ణప్రసాద్. క్షమించండి మేడం, సెక్యూరిటీ ఇప్పుడే టీ తాగడానికి వెళ్ళాడు. ఇప్పుడు టైం ఎంతైంది? ఇది టీ తాగే టైమా? ఇప్పుడు గాని ఎవరైనా ఆఫీస్లోకి గుంపుగా దూసుకొచ్చి అటాక్ చేస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరు? మీరా? నమస్తే మేడం. ఎవరి పోస్ట్లో వాళ్ళు సక్రమంగా ఉండకపోతే ఊష్ చేసి పారేస్తాను. వెళ్ళో. మీరు మేనేజర్ని మేడం. మేనేజర్? మీ మేనేజింగ్ టాలెంట్ ఎంట్రన్స్ లోనే కనిపించింది. సారీ మేడం. నో, లైఫ్ లో నేను లైక్ చేయని ఒకే ఒక్క పదం సారీ. ఇంకెప్పుడు సారీ చెప్పుకునే పరిస్థితిని తెచ్చుకోకండి. అలాగే మేడం. అంకుల్ క్యాబిన్ ఎక్కడా? రండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఆయన మన కంపెనీ అకౌంటెంట్ మేడం, పిలవమంటారా? నమస్తే మేడం. హరిప్రసాద్ గారి పిఏ మేడం, పేరు అర్చన. నా చాంబర్కి రా. లుక్, ఆఫీస్లో వర్క్ ఎలా జరుగుతుందో స్వయంగా చూడాలని ఇలా సర్ప్రైజ్ విజిట్కి వచ్చాను. మేనేజర్, అకౌంట్స్ ని చెక్ చేయాలి. మీరు వెళ్ళి అకౌంటెంట్ ని పంపించండి. అలాగే మేడం. నీ పేరేంటన్నావు? అర్చన. అర్జెంటుగా నువ్వు నీ పేరుని మార్చుకో. ఎందుకు మేడం? జస్ట్ డూ వాట్ ఐ సే.
ఉద్యోగంలో ఉండాలనుకుంటే నువ్వు నీ పేరుని మార్చుకొని తీరాలి. దట్స్ ఆల్. నౌ యూ కెన్ గో. నువ్వేనా అకౌంటెంట్? అవును మేడం. ఛాంబర్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? క్షమించండి మేడం. అవే నా అకౌంట్ బుక్స్? అవును మేడం. అకౌంట్స్ అప్డేట్ గా ఉన్నాయా? ఉన్నాయి మేడం. లెట్ మీ వెరిఫై. ఇదేంటి ఈ పేజ్ లో టోటల్స్ తప్పుగా ఉన్నాయి? తప్పుగానా? ఛాన్సే లేదు మేడం. టోటల్స్ అన్ని 1కి 4 సార్లు చెక్ చేశాను. అయితే ఇదేంటి? 2 కళ్ళు సక్రమంగానే పనిచేస్తున్నాయి కదా? ఈ పేజీ టోటల్ మళ్ళీ చూసి చెప్పు. రైటా రాంగా? రాంగే మేడం. పొరపాటున చిన్న తప్పు జరిగింది. చిన్న తప్పా? 3 లక్షలు ఉండాల్సిన చోట 30 లక్షల ఫిగర్ కనిపిస్తే చిన్న తప్పా? క్షమించండి మేడం. పొరపాటున 0 3 లక్షలకి కుడివైపున చేరి మనం కట్టాల్సిన బాకీ 30 లక్షలుగా మారింది. అంటే మన కంపెనీకి 27 లక్షల నష్టం. నువ్విస్తావా నీ బాబిస్తాడా? మేడం, ఏ ఆ 27 లక్షల్ని ఎవరితో కలిసి పంచుకుందాం అనుకున్నా? మేడం, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నేను ఈ కంపెనీలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నాను. అదే నీ ధైర్యం. ఇన్నేళ్లుగా పనిచేస్తున్నావు కాబట్టే నిన్ను ఎవరూ అనుమానించరని, గుడ్డిగా నమ్ముతారని, ఆ నమ్మకాన్ని అడ్డు పెట్టుకుని కంపెనీ డబ్బుని దోచేయాలని తెలివిగా ప్లాన్ చేశావు, అంతేనా? మేడం, చిన్న పొరపాటును పట్టుకుని మీరు చాలా డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నారు. నా నిజాయితీ ఏంటో హరిప్రసాద్ గారికి బాగా తెలుసు. కరెక్ట్. అంకుల్ కి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. అందుకే నీ ప్లాన్ ఇన్నాళ్ళు పక్కాగా సాగింది. బట్ ఈ సౌందర్య హార్డ్ నట్. అందుకే నీ దురదృష్టం కొద్దీ ఇవాళ అడ్డంగా దొరికిపోయా. చెప్పు, ఎన్ని లక్షలు దోచేసావు ఇప్పటిదాకా? మేడం, మీరు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారు. అన్యాయంగా నా మీద నిందలు వేస్తున్నారు. తప్పు చేసి ఇంకా బుకాయించాలని చూస్తున్నావా? మేనేజర్, మేడం 27 lakhs ఫ్రాడ్ చేసినందుకు ఈ అకౌంటెంట్ ని ఇప్పుడే ఉద్యోగంలోంచి సస్పెండ్ చేస్తున్నాను. ఆర్డర్స్ టైప్ చేయించి అర్జెంట్ గా తీసుకురండి. మేడం, జస్ట్ డూ వాట్ ఐ సే. ఈ దొంగ రాస్కెల్ మోహం ఈ రోజు నుంచి నాకు కనిపించనే కూడదు. దిస్ ఇస్ మై ఆర్డర్. దట్స్ ఆల్. వెళ్ళండి. వెరీ గుడ్. చాలా బాగా డ్రైవ్ చేసావో. థ్యాంక్ యూ సార్. ఇవిగో, మీ ఓనర్తో మాట్లాడినట్టు కిరాయి 600. తీసుకో. నీకు టిప్పు 50 రూపాయలు. వద్దు సార్. అదేంటి, నీకు టిప్ అక్కర్లేదా? లేక చాలదా? మా ఓనర్ గారు నాకు జీతం ఇస్తున్నారు, అది చాలు నాకు. ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే చాలా గ్రేట్. ఉంటాను సార్.
చెప్పోవే, సిగ్గు లేకపోతే సరే. సింగపూర్లో మా హనీమూన్ ఎలా గడిచిందో నీకు చెప్పాలా? ఆ థ్రిల్ ఎలా ఉంటుందో పెళ్లి చేసుకుంటే నీకు కూడా తెలుస్తుంది. సౌందర్య, సౌందర్య, ఇవాళ నువ్వు ఆఫీస్కి వచ్చావా? అవును, వచ్చాను. వచ్చి ఏం చేశావు? తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాను. కాదు, నీకు విషయాలు లేని కోపంతో ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న అకౌంటెంట్ ని అవమానించావు. ఇందులో అవమానించడం ఏముంది? అకౌంటెంట్ చూపించిన లెడ్జర్ లో తప్పు కనిపించింది, అందుకే స్పాట్ లో సస్పెండ్ చేశాను. సౌందర్య, తప్పులు వేరు, పొరపాట్లు వేరు. చిన్న చిన్న పొరపాట్లు కూడా భూతత్వంలో చూసి సస్పెన్షన్ అనే పెద్ద శిక్ష విధించడం పద్ధతి కాదు. అంకుల్, ఏది తప్పో ఏది పొరపాటో నాకు కూడా తెలుసు. చిన్నదే కదా అని ఉపేక్షిస్తే ఇంత చిన్న రంధ్రం చాలు ఎంత పెద్ద నౌకనైనా నడి సముద్రంలో ముంచేయడానికి. అలాంటి వాడు ఒక్కడున్నా చాలు కోట్ల విలువైన మన వ్యాపారాన్ని దివాలా తీయించడానికి. అందుకే సస్పెండ్ చేసి పారేశాను. ఏ తప్పా? తప్పో ఒప్పో అవన్నీ డాడీ చూసుకుంటారు కదా, మధ్యలో నీకెందుకు? మా బాగా చెప్పావు. ఏంటి చెప్పేది? నేను ఈ ఇంటి కోడల్ని. బిజినెస్ లో మనం నష్టపోతే పడాల్సిన కష్టంలో నాకు భాగం ఉంటుంది. సౌందర్య, అతను మంచి నమ్మకస్తుడమ్మా. అంకుల్, బిజినెస్ కి కావాల్సింది నమ్మకం కాదు, పనితనం. తప్పుగా ఆలోచిస్తున్నావు సౌందర్య. ఏ బిజినెస్ అయినా వృద్ధిలోకి రావాలంటే ఎఫిషియన్సీ ఒక్కటే చాలదు, నమ్మకం. పనిచేసే వాళ్ళు నమ్మకస్తులై ఉండాలి. అంకుల్, బిజినెస్ అంటే మీకే కాదు నాకు కూడా తెలుసు. నోట్ల కట్టలు విసిరేస్తే నమ్మకంగా పని చేసేవాళ్ళు క్యూలు కడతారు. ఇంపాసిబుల్. డబ్బుతో మనుషుల్ని కొనగలవేమో గాని నమ్మకస్తుల్ని మాత్రం కొనలేం. ఇంపాసిబులో పాసిబులో అవకాశం ఇస్తే కదా చూపించేది. అంటే నేను బిజినెస్ లో పీజీ చేసిన దాన్ని గోల్డ్ గిల్లుకుంటూ ఇంట్లో కూర్చోలేను. ఒక్క ఛాన్స్ ఇస్తే నేనేంటో నిరూపిస్తాను. అమ్మా సౌందర్య, పంతాలకి పౌరుషాలకి పోవడానికి మనమేం మగవాళ్ళం కాదు, ఆడవాళ్ళం. ఆంటీ, ఇలాంటి పిరికి మందు నూరిపోసే ఆడపిల్లల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారు చేస్తున్నారు? కల్పు, నీ గురించే. నువ్వు నోర్మి, నా గురించేం కాదు. ఏమండి, మీరు కూడా ఏమిటండి ఇంటికి రాగానే? చెప్పండి అంకుల్, బిజినెస్ లో సెంటిమెంట్సే ముఖ్యమని మీరు, కాదు టాలెంటే ముఖ్యమని నేను, ఎవరి మాట రైటో ఇంకెవరి మాట రాంగో ప్రూవ్ చెయ్యాలంటే మనకి ఉన్న వ్యాపారాల్లో ఏదైనా సరే 1 year, ఓన్లీ 1 year నాకు అప్పగించి చూడండి. కళ్ళు మిరుమిట్లు గొలిపే రిజల్ట్స్ ని చూపించకపోతే నా పేరు సౌందర్యే కాదు. చిన్నపిల్ల, దానికి బుద్ధి లేకపోతే మీకేమైంది? లలి, చీకట్లో కూర్చున్నావరా? నేను నీతో మాట్లాడను, పో. డోంట్ టచ్ మీ. అబ్బో, ఇదంతా కోపమే? బోల్డ్ కోపం. ఇదిగో చాక్లెట్ ఇస్తే కోపం పోతుందా?
నాకేం వద్దు పో. అబ్బో ఇదంతా అలకే. నేనేం అలగలేదు, ఈ లల్లి హట్ అయింది. అయ్ బాబాయ్, హట్టే ఎంత? ఇంత. అయినా నీకెందుకు? తిట్టావుగా, షటప్ అన్నావుగా. లల్లి నిన్నీతో కటిఫ్, ఇవాళ నుంచి నీతో అస్సలు మాట్లాడను. మార్నింగ్ కాఫీ కూడా పెట్టివ్వను. రోజు స్నానం చేసే ముందు నా చేత కొబ్బరి నూనె రాయించుకుంటావు కదా, అస్సలు రాయను. నీ రూమ్లోకే రాను. సత్యాగ్రహమా స్ట్రైకా? నిరాహార దీక్ష కూడా. అమ్మో, నిరాహార దీక్షే? ఆమరణ నిరాహార దీక్ష. లల్లి అంత మాట నద్దురా. మరి మా టీచర్ని ఎందుకు తిట్టావు? నేనెంత హర్ట్ అయ్యానో తెలుసా? లల్లి సారీరా. చేసిందంతా చేసి సారీ అంట. సారీ ప్లీజ్ రా. మీ అమ్మ చీర తన కట్టుకుంటే కట్టుకుంటే ఏమైందంట? అది కాదమ్మా, ఆ చీరంటే మీ అమ్మకి చాలా ఇష్టం. అలాంటి చీరని నువ్వు మీ టీచర్కి ఇచ్చావు. అందుకే కోపం వచ్చి. కోపం వస్తే తిడతామేనా? టీచర్ వద్దన్నా కూడా నేనే బలవంతంగా ఇచ్చి కట్టుకోమన్నాను. నువ్వేమో ఇంత పెద్ద గొంతు పెట్టుకొని తిట్టేశావు. బ్యాడ్ డాడీ. రేపు మా క్లాస్లో నేను మా టీచర్ మొహం ఎలా చూడాలి? కొంచెమైనా ఆలోచించావా? పెద్దోడు కదా అని తిట్టేయడమేనా? లల్లి ఐఎమ్ సారీ రా. సారీ చెప్తే కరిగిపోతానా? నేనేం కరిగిపోను. ప్రామిస్ రా, ఇంకెప్పుడు తిట్టను. ఒట్టు? మీ అమ్మ మీద ఒట్టు, నిన్ను ఇంకెప్పుడు తిట్టను. అయితే సరే. మరైతే కోపం పోయినట్టేనా? ఏ సారీ చెప్పానుగా. చాక్లెట్ ఇవ్వలేదుగా. తీసుకో.